హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో గంగా శాంతను వివాహం, భీష్ముని జననం గురించి చెప్పుకుందాం. ఒకరోజు శాంతనుడు వేటకై గంగా నదీ తీరానికి వెళ్ళాడు. నది ఒడ్డు మీద సూర్యాస్తమయ కాంతుల్లో ఒక సుందరి కనిపించింది. ఆమె రూపం దివ్యకాంతితో మెరిసిపోతూ ఆకాశ తారల కాంతిని సైతం మించిపోయింది. ఆమె మరెవరో కాదు, స్వయంగా నదీదేవి గంగ. గంగ సౌందర్యం చూసి శాంతను హృదయం వెంటనే ఆకర్షితమైపోయింది. ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని సంకల్పించాడు. రాజు గంగను వివాహం చేసుకోమని కోరగా ఆమె ఒక గంభీరమైన షరతు పెట్టింది. నేను ఏమి చేసినా నువ్వు ఎప్పుడూ నన్ను ప్రశ్నించకూడదు. ఆ మాట తప్పితే నేను నిన్ను విరిచి వెళ్ళిపోతాను. ప్రేమలో మునిగిపోయిన శాంతనుడు ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ షరతును అంగీకరించాడు. అలా గంగను వివాహం చేసుకుని ఆమెను హస్తినాపురానికి మహారాణిని చేశాడు. కొద్ది రోజుల తర్వాత గంగకు ఒక బిడ్డ పుట్టింది. పుట్టగానే ఆమె ఆ బిడ్డను నదిలో ముంచేసింది. శాంతను ఆశ్చర్యపోయాడు. కానీ ఇచ్చిన మాట వల్ల ఏమీ అడగలేకపోయాడు. ఇలా వరుసగా 7 పిల్లలు పుట్టినా గంగ వారిని పుట్టగానే నదిలో ముంచివేసింది. రాజు హృదయం చాలా బాధపడినా మాట తప్పక మౌనంగా ఉండిపోయాడు. 8వ బిడ్డ పుట్టినప్పుడు గంగ ఆ బిడ్డను శాంతనుడి దగ్గరికి తీసుకువచ్చింది. శాంతనుడు గంగ మళ్ళీ బిడ్డను చంపేస్తుందేమో అని భయపడి ఆమెను అడ్డుకొన్నాడు. ఇక నా బిడ్డను ముంచలేవు అని అన్నాడు. అప్పుడు గంగ చిరునవ్వుతో నవ్వి అసలు కథ చెప్పింది. ఇప్పటి వరకు పుట్టిన 7 శిశువులు వసువులు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల మానవలోకంలో పుట్టారు. వారిని నేను నదిలో ముంచి మళ్ళీ స్వర్గానికి పంపాను. కానీ ఈ 8వ వసువు ప్రభాసుడు. అతను దీర్ఘాయుష్మాన్గా భూమిపైనే జీవిస్తారు. నువ్వు నన్ను ఆపినందుకు నేను ఈ బిడ్డను తీసుకుని వెళ్తున్నాను. తరువాత సరైన సమయంలో నీకు తిరిగి అప్పగిస్తాను. అలా గంగ బిడ్డను తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ పేరే దేవవ్రతుడు. గంగ తన కుమారుణ్ణి దివ్యలోకాల్లో పెంచింది. అతనికి వేదాలు, శాస్త్రాలు, యుద్ధకళలు అన్నీ నేర్పించింది. తరువాత పరశురాముని వద్దకు పంపి దివ్య అస్త్ర శస్త్ర విద్యలన్నీ నేర్పించింది. దేవవ్రతుడు పరశురాముడి వద్ద గడిపి యుద్ధంలో ఎవ్వరూ ఓరించలేని మహావీరుడుగా ఎదిగాడు. ఇలా గంగా శాంతనుల ప్రేమ కథలో పుట్టిన దేవవ్రతుడు తర్వాత భీష్ముడయ్యాడు. అసలు వశిష్ఠ మహర్షి వసువులను ఎందుకు శపించారు? ఈ వసువులు ఎవరు? తరువాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.